హాయ్ గైస్ రివ్యూ ఆఫ్ జాక్సన్ బజార్ గ్యాంగ్ ఫుల్ వీడియో చూడండి లేకుంటే మీరు ఒక మంచి మూవీ మిస్ అవుతారు. ఇంకా ఈ మూవీ 1 hour 50 minutes తో ప్రైమ్ వీడియోస్ అండ్ సైనా ప్లేలో స్ట్రీమ్ అవుతుంది. స్టారింగ్ బై లుక్ మ్యాన్ అవరాన్ ఇంద్రదాస్ అండ్ జాఫర్. వీళ్ళ ముగ్గురిని మీరు ఏదో ఒక మూవీ చూసింటారు. నేను నార్మల్ గా ఈ మూవీ రివ్యూ వేరే వాడి ఛానల్ లో చూశాను గైస్. వాడు మూవీ చూసాడో చూడలేదు నాకు అర్థం కాలేదు. మూవీ అయితే దరిద్రంగా చెప్పాడు రివ్యూ. మూవీ అంటే బిలో యావరేజ్ అంట. నాకు అర్థం కాలేదు అసలు మూవీ చూసాడో చూడలేదు. ఇలాంటి వాళ్ళ వల్ల మీరైతే మంచి మూవీ మిస్ అవుతున్నారు గైస్. వాడి ఛానల్ నేమ్ కూడా చెప్పొచ్చు, ఇంకెందుకు అని చెప్పట్లేదు అంతే. ఇంకా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టండి గైస్, మనకు కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే, స్టోరీ చాలా సింపుల్ గా చెప్పేస్తాను గైస్. జాక్సన్ బజార్ అనే గ్యాంగ్ ఉంటుంది గైస్. ఆ గ్యాంగ్ మొత్తం కలిసి ఒక ఇంట్లో ఉంటారు. అయితే వాళ్ళకి ఒక పెద్ద సమస్య వస్తుంది. ఆ సమస్య ఏంటి, ఆ సమస్యని వాళ్ళు ఎలా సాల్వ్ చేశారు అని మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, స్టార్టింగ్ లో ఒక హాఫ్ అన్ అవర్ కొంచెం లాగ్ ఉంటుంది గైస్. దాని తర్వాత అయితే మూవీ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే కొన్ని సీన్స్ డిస్టర్బ్ చేస్తాయి గైస్, అందువల్ల అవాయిడ్ చేయడం బెటర్. బట్ మూవీలో మాత్రం ఒక మంచి మెసేజ్ ఉంది, అందువల్ల చూపిస్తే చూపించవచ్చు, ఇక మీ ఇష్టం. నేను మూవీని అయితే ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా చూశాను గైస్. నార్మల్ గా చూశాను అనమాట. స్టార్టింగ్ లో హాఫ్ అన్ అవర్ అయితే నాకైతే పిచ్చలాగా అనిపించింది. హాఫ్ అన్ అవర్ తర్వాత కరెక్ట్‌గా 34 ఆర్ 35 మినిట్స్‌కి ఒకే ఒక డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ చేంజ్ చేస్తుంది గైస్ మూవీ మొత్తాన్ని. ఆ డైలాగ్ ఇన్నాక నాకైతే ఫీజులు ఎగిరాయి. ఇంకా ఆ సీన్‌లో ఎమోషన్ ఉంటుంది. లిటరల్లీ గైస్ చాలా అంటే చాలా బావుంటుంది. మీరు ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు ఆ సీన్‌కైతే. ఒక రకంగా చెప్పాలంటే ఆ సీన్ చాలు మూవీ మొత్తం చూడటానికి. ఆ సీన్‌లో అంత ఫీల్ ఉంటుంది. ఒక బార్ దగ్గర ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ అయితే వేరే లెవెల్ గైస్. చాలా అంటే చాలా బావుంటుంది. హీరో నుంచి అయితే అదొక మంచి బెస్ట్ సీన్ అనమాట. అన్ని ఇంటర్వ్యూలు బ్యాంగ్ ఉంటుంది గైస్. వేరే లెవెల్ ఉంటుంది. ఒక మాదిరి చెప్పాలంటే 'కేజీఎఫ్' రేంజ్‌లో ఆ సీన్ ఉంటుంది. చాలా అంటే చాలా బావుంటుంది. అక్కడ ఏంటంటే జస్ట్ ఓన్లీ ఒక గన్ సౌండ్‌తో భయపడతాడు. వేరే లెవెల్ సీన్ అనమాట. మీరు ఆ సీన్‌కైతే ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. మీకు ఫస్ట్ హాఫ్‌లో హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకో హాఫ్ అన్ అవర్ దాకా అయితే ఎక్కడ లాగ్ ఉండదు గైస్. అలా సపా సపా ఎళ్ళిపోతుంది మూవీ మొత్తం. చాలా థ్రిల్లింగ్‌గా ఉంటది. అలాగే చాలా ఇంట్రెస్టింగ్‌గా కూడా ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్‌లో 20 మినిట్స్ కొంచెం లాగ్ ఉంటుంది అంతే. అది కూడా అంతకు మించి ఏం లాగ్ ఉండదు. నార్మల్ కొంచెం లాగ్ ఉంటుంది అంతే. దాని తర్వాత మూవీ అయితే చాలా అంటే చాలా బావుంటుంది. అండ్ మూవీలో సీఐగా ఎవరు యాక్ట్ చేశారో అతనైతే చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశాడు గైస్. అతని క్యారెక్టర్ అయితే నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. అండ్ మూవీ క్లైమాక్స్‌లో ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ అయితే నేనైతే ముందలే ఎక్స్‌పెక్ట్ చేశాను. ఆ ట్విస్ట్ మీరు కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బట్ మీకు ట్విస్ట్ తెలిసినా సరే ఆ ట్విస్ట్ మాత్రం చాలా అంటే చాలా బావుంటుంది. అండ్ క్లైమాక్స్‌లో ఒక ఎమోషనల్ సీన్ చూపిస్తారు. ఆ సీన్ అయితే వేరే అంటే వేరే లెవెల్ ఉంటుంది. అండ్ క్లైమాక్స్‌లో ఒక ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ కూడా చాలా బావుంటుంది. ఆ ఫైట్‌లో అయితే స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ అయితే చాలా బావున్నాయి. ఇంకా మూవీలో ఒక పోలీస్‌గా ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి క్యారెక్టర్ కూడా చాలా అంటే చాలా బావుంటుంది. కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందన్నమాట. మూవీలో అయితే ప్రతి క్యారెక్టర్ యూజ్ చేసుకున్నారు గైస్. చాలా అంటే చాలా బాగా యూజ్ చేసుకున్నారు. ఎలా యూజ్ చేసుకోవాలో అలా యూజ్ చేసుకున్నారు. అందువల్ల మూవీ మీకు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఇంకా మూవీలో ఎమోషన్ ఉంటుంది, వైలెన్స్ ఉంటుంది. అక్కడక్కడ కామెడీ కూడా ఉంటుంది. బట్ ఎమోషన్ మాత్రం చాలా అంటే చాలా బావుంటుంది గైస్. రెండో మూడో సీన్‌లుంటాయి. ఆ 2, 3 సీన్‌లు కూడా మనం సింపుల్‌గా కనెక్ట్ అయిపోతాం అన్నమాట. ఇంక మూవీలో బీజీఎం ఉంటుంది. చాలా అంటే చాలా బావుంటుంది మామ. మూవీకి బీజీఎం పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి. మూవీలో 1, 2 బీజీఎమ్స్ ఉండవు. చాలా అంటే చాలా బీజీఎమ్స్ ఉంటాయి. ఒక్కొక్క సీన్‌కి ఒక బీజీఎం ఏస్తాడు. ఎవడో గాని మ్యూజిక్ డైరెక్టర్ అయితే చాలా బాగా కొట్టాడు. బట్ మూవీలో సాంగ్సే కొంచెం డల్‌గా అనిపించినియి. ఆ సాంగ్స్ బాగుంటే మాత్రం మూవీ మాత్రం వేరే లెవెల్ మూవీ గైస్. ఇంకా మూవీలో స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ పర్లేదు గైస్, బానే ఉన్నాయి. ఇంక మూవీలో అక్కడక్కడ కొన్ని ఫ్లాస్ ఉన్నాయి, పర్లేదు. అవన్నీ చిన్నవే అన్నమాట. సో, ఓవరాల్‌గా మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చింది గైస్. సో, ఓవరాల్‌గా నా రేటింగ్ వచ్చేసి 3.5/5.